ఇన్స్ట్రుమెంట్ మామూలుగా స్టాండ్ మీద పెట్టి చేస్తాం. ఇప్పుడు ఇది ఆఫీస్లో ఉన్నాం కాబట్టి మనం టేబుల్ మీద పెట్టి ఆన్ చేస్తాం. ఈ రెడ్ కలర్ బటన్ ఉంది కదా, దీన్ని లాంగ్ ప్రెస్ ఒక 3 సెకండ్లు పట్టుకోవాలి. ఇది వార్నింగ్ అని చూపిస్తుంది, ఎందుకంటే ఇది బ్యాటరీ అయిపోయింది అంటే మామూలుగా స్విచ్ ఆఫ్ అయిపోయింది కాబట్టి అలాగా. ఇక్కడ యాక్చువల్గా అది లాంగ్ ప్రెస్ 3 సెకండ్స్ పట్టుకుంటే ఆన్ అవుతుంది. ఇంకా ఇక్కడ కింద స్క్రూస్ ఉంటాయి కదా, ఈ స్క్రూస్ అడ్జస్ట్మెంట్ చేయాలన్నమాట. కరెక్ట్గా బబుల్ సెట్ చేయాలి. చూపిస్తా ఇప్పుడు వచ్చింది కదా. ఇప్పుడు ఏంటంటే ఇది ఇన్స్ట్రుమెంట్ ఓపెన్ చేసినాక ఇది మామూలుగా ఇది రెడ్ బటన్ నొక్కితే స్టార్ట్ అవుతుంది. ఇలాగ వస్తుంది అన్నమాట ఫస్ట్ పేజ్. తర్వాత మనం ఏం చేయాలంటే ఈ పేజ్ నొక్కితే జాబ్ వస్తుంది. ఈ పేజ్ జాబ్ నొక్కినాక మనం సమ్ జాబ్ కొత్తది అయితే కొత్త సైట్ అయితే కొత్తది న్యూ అని కొట్టాలి. లేదు న్యూ అని కొట్టినాక ఏదో ఒక పేరు ఇచ్చుకోవాలి. అప్పుడు కంటిన్యూ కొడితే అయిపోయాయి. ఇప్పుడు ఇదేంటంటే ఆల్రెడీ సెట్ చేసిన జాబ్ ఇది. ఇప్పుడు ఏదో ఆల్రెడీ పేరు ఉంది ఏడీబీ అని. దీనికి కంటిన్యూ కొడితే జాబ్ సెట్ అయిపోయింది. నెక్స్ట్ ఇలాగ వస్తుంది. మళ్ళీ దీంట్లో సెటప్లో అనమాట, అంటే ఏం చేసుకుంటావు నువ్వు అని అడుగుతుంది. ఇదేంటంటే సెటప్లోకి సెట్ చేసినాక అంటే ఇన్స్ట్రుమెంట్ సెట్ చేయాలి. ఇది సెటప్ అంటే నెక్స్ట్ ఇదేంది ఒక్కొక్కటి గురించి చెప్తా. రీసెక్షన్ పెట్టి ఇక్కడ ఇందులో రీసెక్షన్ కనిపిస్తుంది కదా, ఈ దగ్గర పెట్టి రీసెక్షన్ ఇది. ఈ రీసెక్షన్లో ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తా. ఇట్లా పెట్టి పైనుంచి ఇట్లా ఇంకా మొత్తం కనిపిస్తుంది. ఇదేంటంటే రీసెక్షన్ కదా. ఈ రీసెక్షన్లో ఇన్స్ట్రుమెంట్ ఒక దగ్గర పెడతాము. అంటే ఏది ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర 2 పాయింట్లు ఉంటాయి. ఈ 2 పాయింట్ల దగ్గర ఇన్స్ట్రుమెంట్ పెట్టడానికి రాదు. తర్వాత దీన్ని ఏం చేస్తామంటే ఈ ఒక దూరంలో పెట్టేసి ఏది ఇన్స్ట్రుమెంటు దీన్ని టార్గెట్ చేస్తాం, దీన్ని టార్గెట్ చేస్తాం. ఫస్ట్ పాయింట్ తీసుకుంటాం. తర్వాత F1 కొడితే మోర్ పాయింట్ వస్తుంది. దీనికి ఇట్లా కంటిన్యూ కొట్టి ఇప్పుడు సంపి W1 ఇవ్వాలి. ఇట్లా పెట్టి ఈ ఇన్స్ట్రుమెంట్ పెట్టేటప్పుడు W1 ఫస్ట్ పాయింట్ వర్కింగ్ పాయింట్. అది లేదంటే వర్కింగ్ పాయింట్ పెట్టేసి రీసెక్షన్ది అది మనకి అవసరం లేదు. ఇది అంటే మనం ఇన్స్ట్రుమెంట్ పెట్టింది దాని మీద కూడా కోఆర్డినేట్ జనరేట్ అవుతుంది అనమాట. జనరేట్ అవుతుంది. నెక్స్ట్ ఈ W1 పెట్టినాక ఈ W1 అనేది కంటిన్యూ కొట్టామంటే ఇటు ఫస్ట్ టార్గెట్ పేరు అవుతుంది అడుగుతుంది. దీన్ని ఇది P1 అంటే ఫస్ట్ పాయింట్ ఇది P1 ఎంటర్ చేసి దాని కోఆర్డినేట్ ఎంటర్ చేసి తర్వాత దాన్ని టార్గెట్ చేయాలి. అప్పుడు 2-3 సార్లు డిస్ట్ కొడితే నెక్స్ట్ ఏమవుతుంది, మోర్ పాయింట్ F1 అడుగుతుంది. F1 అయిపోయినాక సెకండ్ పాయింట్ అడుగుతుంది. సెకండ్ పాయింట్ కూడా టార్గెట్ చేసి డిస్ట్ 2-3 సార్లు కొడితే ఇన్స్ట్రుమెంట్ సెట్ అయిపోతుంది. మనం ఏమన్నా ఏది సర్వే చేసుకోవాలన్నా లేదంటే ఏది మనం డేటా లెవెల్స్ తీయాలన్నా తర్వాత స్టేక్అవుట్లు చేయాలన్నా రెఫరెన్స్ లైన్లో పోవాలన్నా ఇవి 4 ఏది ఇన్స్ట్రుమెంట్ సెట్ అయిపోయినాక చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి చెప్తా. ఇది బాగా ఇది ఏది రిసెప్షన్ అయిపోయింది. ఇప్పుడు ఓరియంటేషన్ విత్ కోఆర్డినేటర్ అంటే ఇప్పుడు ఏది స్టేషన్ మీద అంటే ఇప్పుడు మన టీబీఎం ఉంటుంది కదా, ఈ టీబీఎం మీద ఏది ఇట్లా పాయింట్ ఉంటుంది కరెక్ట్గా. ఆ పాయింట్ మీద ఇన్స్ట్రుమెంట్ పెట్టాలంటే ఓరియంటేషన్ విత్ కోఆర్డినేటర్. ఓకేనా. ఇటు రాసే కదా. ఇప్పుడు దీంట్లో కూడా చూపిస్తా. ఇది రిసెక్షన్ తర్వాత ఇటు పక్కన ఇట్లా నొక్కితే ఇది ఓరియంటేషన్ విత్ కోఆర్డినేట్ వస్తుంది. దాని తర్వాత దీన్ని మళ్ళీ కంటిన్యూ అని కొట్టి పేరు ఇచ్చుకొని అంటే మనం ఏదైతే ఇప్పుడు P1 దగ్గర ఇన్స్ట్రుమెంట్ పెట్టాము కాబట్టి P1 అని కొట్టి ఎంటర్ కొడితే దాని కోఆర్డినేట్ ఎంటర్ చేయాలి. ఆల్రెడీ ఇందులో ఫీడ్ అయింది కాబట్టి ఇబ్బంది లేదు. స్ట్రైట్ కింద పెట్టింది. తర్వాత కంటిన్యూ టార్గెట్ చేసి కంటిన్యూ కొడితే ఇది ఆల్రెడీ ఫస్ట్ పాయింట్ మనం ఇది ఇన్స్ట్రుమెంట్ పెట్టిన దగ్గర P1 P2 దాన్ని ఎంటర్ చేసి దాన్ని కోఆర్డినేట్ కొడితే తర్వాత మనకి వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. అప్పుడు 2-3 సార్లు డిస్ట్ కొట్టి టార్గెట్ చేసామంటే
అది సెట్ అయిపోతుంది ఇన్స్ట్రుమెంట్. ఇది అప్పుడు మనం సేమ్ సర్వే, లెవెల్స్, స్టేక్అవుట్స్, రెఫరెన్స్ లైన్ అన్నీ ఏమైనా చేసుకోవచ్చు దీంతో, ఇది సెట్ అయినాక. ఇంకోటి హైట్ ట్రాన్స్ఫర్ అంటే చూపిస్తా. హైట్ ట్రాన్స్ఫర్ ఏంటంటే ఇప్పుడు ఒక లెవెల్ని వేరే ఒక 200 మీటర్లకి ముందుకి, ఇప్పుడు ఇది ఒక లెవెల్ ఇదే లెవెల్ని ఒక 100 మీటర్లలో పోయి అక్కడ మార్క్ చేయాలి అంటే 100 మీటర్ల మార్క్ చేయాలంటే దీన్ని ఇక్కడ మనం ఇన్స్ట్రుమెంట్ పెట్టేసి సమ్ ప్లేస్లో సేమ్ ఇది ఇట్లా దాన్ని ఇక్కడున్న పాయింట్ని టార్గెట్ చేసి ఎక్కడైతే మనకు కావాలో అక్కడికి వరకు తీసుకుపోవాలన్నమాట. అప్పుడు దాన్ని హైట్ ట్రాన్స్ఫర్ అంటారు. ఇది హైట్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. ఇంకోటి ఓరియంటేషన్ విత్ యాంగిల్. ఇదేంటంటే ఇప్పుడు చూపిస్తా. ఇదేంటంటే ఒక సేమ్ ఇప్పుడు దీంట్లోనే ఇప్పుడు ఓరియంటేషన్ విత్ కోఆర్డినేట్, ఇందులోనే ఓరియంటేషన్ యాంగిల్ ఉంటుంది అనమాట. దీంట్లో ఏంటంటే ఇన్స్ట్రుమెంట్ మనం ఎక్కడైనా ఇప్పుడు కొత్త సైట్కి పోయేటప్పుడు అంటే ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తారు, నేనైతే ఇదే చేస్తాను ఎక్కువ. ఓరియంటేషన్ విత్ యాంగిల్లో వచ్చేసి ఇన్స్ట్రుమెంట్ కొత్త ల్యాండ్లోకి వెళ్ళి ఇన్స్ట్రుమెంట్ ద్వారా సెట్ చేసుకొని అక్కడ మనం ఒక పాయింట్ కింద తీసుకోవాలంట. ఏదో అనుకోవాలి, P1 అనుకున్నాం అనుకో. నెక్స్ట్ తర్వాత యాంగిల్ ఏది ఇక్కడ లోపలికి వెళ్ళినాక ఇదేదో పేరు ఇచ్చినాక కంటిన్యూ కొట్టామనుకో, ఇక్కడ ఏమొస్తుందంటే కంటిన్యూ కొట్టినాక హారిజెంటల్ 0 చేసుకోవాలి, వర్టికల్ 0 చేసుకోవాలి. తర్వాత సెట్ చేయాలి. సెట్ కొట్టినాక ఏమవుతుంది, సెట్ అయిపోతుంది. అంటే మనం ఉన్న దగ్గర నార్త్ 0 చేసుకోవాలి 100%. ఇది హారిజెంటల్, వర్టికల్ చేసుకున్నాక కంపాస్ ఓపెన్ చేసి కంపాస్లో నార్త్ 0 చేసుకున్నామంటే అంటే అన్ని ట్రయాంగిల్ నార్త్ కాబట్టి తర్వాత సెట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ సర్వేలోకి పోయి మనం సర్వే చేసుకోవచ్చు, లేదంటే బౌండరీలో తీసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఓకేనా. ఇది స్ట్రైట్ కొట్టండి. కూర్చో, దాని మీద కూర్చో, కూర్చో. నన్ను చూపి అబ్బా, నన్ను చూపి అంటే లేపిట్లా. అది ఇప్పుడు ఏంటంటే ఇందులో ఒక చిన్న ట్రిక్లు కూడా ఉంటాయి అన్నమాట. అదేంటంటే ఇప్పుడు ఇక్కడ అంటే మన ఇది ఉంది కదా స్టార్ బటన్ కొట్టినాక ఇది చూపి, ఇక్కడ స్టార్ బటన్ కొట్టినాక ఇక్కడ ఈడియం ఉంటుంది అనమాట. ఈడియం అంటే ఇప్పుడు ప్రిజం పట్టుకున్నావా పట్టుకోలేదా అని. అదే ఇప్పుడు ఇది నాన్ ప్రిజం మోడ్. ఇది యాక్చువల్గా ఇంకో ఇది ఈడియం, ఇది స్టార్ కొట్టినాక ఇది ఫస్ట్ స్టార్టింగ్లో ఉంది కదా NP నాన్ ప్రిజం. దీన్ని కంటిన్యూ సెట్ ఇప్పుడు ఇట్లా ప్రిజం మోడ్లో పోయింది. అదే మనం నాన్ ప్రిజం అంటే కూడా నాన్ ప్రిజం పోతుంది అనమాట. నెక్స్ట్ లేజర్ అంటే ఇది చూపిస్తుంది. లేజర్ పడింది చూడండి, ఇది కనిపిస్తుందా. ఇది లేజర్, దీన్ని లేజర్తో కూడా చేయొచ్చు అనమాట. అంటే నాన్ ప్రిజంలో పెట్టి లేజర్తో కూడా కొట్టచ్చు. మళ్ళీ దీన్ని ఆఫ్ చేయాలంటే ఇట్లా దీన్ని ఆఫ్ చేయాలంటే ఇది స్టార్ కొట్టి మళ్ళీ సేమ్ ఇది నొక్కామనుకో అది ఆగిపోతుంది. అది ఓకేనా, ఆగిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఇందులోనే ఈడియం ట్రాక్ కూడా ఉంది. అంటే అది ఏంటంటే ప్రిజం కరెక్ట్గా పట్టుకోలేకున్నా 2-3 సార్లు నొక్కామంటే ఆ ట్రాకింగ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇది ఓకేనా. ఇది కూడా సేమ్. ఇందులో ఇంకా డేటా డౌన్లోడ్ చేయాలంటే ఇట్లా మేనేజ్లో ఇది చూపిస్తున్నాం. ఈ స్టార్ట్ ఉంది కదా, స్టార్ట్ తర్వాత ఇది పేజ్ బటన్ కొడితే మేనేజ్ వస్తుంది. దీంట్లో డేటా ట్రాన్స్ఫర్ ఉంటుంది. ఇది ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రెండు ఉన్నాయి. ఇందులో ఇది సైడ్కి ఉంటుంది కదా, ఈ సైడ్లో పెన్ డ్రైవ్ పెట్టి తర్వాత లాక్ చేసి ఇది ఎక్స్పోర్ట్ ఇంపోర్టు అంటే ఇందులో ఉన్నది డేటాని ఎక్స్పోర్ట్ చేయడం, తర్వాత మన పెన్ డ్రైవ్లో ఉన్నదాన్ని ఇంపోర్ట్ చేయడం, ఇలాగనమాట రెండు. ఓకేనా, అలా రెండు చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంకేమున్నాయి, ఇంకా సెట్టింగ్స్ ఇవన్నీ నార్మల్గా ఉంటాయి. ఓకేనా. ఇంకా రెఫరెన్స్ లైన్ చూపలే కదా, ఇది సేమ్ ఇప్పుడు ఇప్పుడు పేజ్ ఇట్లా మామూలుగా ఇట్లా వస్తుంది కదా. దీంట్లో స్టార్ట్లో ఉన్నది యాప్స్ ఉంటుంది కదా, యాప్స్లోకి పోయి
ఇట్లా ఉంటుంది మామూలుగా. ఈ 2-3 సార్లు పేజ్ నొక్కితే రెఫరెన్స్ లైన్ వస్తుంది. ఫస్ట్ది రెఫరెన్స్ లైన్, రెఫరెన్స్ ఆర్క్, రెఫరెన్స్ ప్లేన్ అనమాట. ఇది మనం రెఫరెన్స్ లైన్ ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ టార్గెట్ చేసి ఇది చేసుకోవచ్చు అనమాట. ఎంతెంత ఆఫ్సెట్ ఇవ్వాలి, ఎంతెంత ఇదని ఇవ్వాలి, అది తెలిసిపోతుంది. ఓకేనా. ఇంక స్టేక్అవుట్ ఏంటంటే మన సర్వే చెప్తాం. ఇంకోటి సర్వే ఏంటంటే ఇన్స్ట్రుమెంట్ సెట్ అయినాక ఇన్స్ట్రుమెంట్ సెట్ అయినాక సర్వే చేయాలంటే సర్వేలోకి వెళ్ళాలి. అంటే స్టేషన్లో వేసుకోవాలన్నా సర్వేలోకి పోవాలి. తర్వాత ఏది ట్రావెల్స్ చేయాలన్నా సర్వేలోకి పోవాలి. తర్వాత బౌండరీ పికప్ చేయాలంటే ఇప్పుడు 4 మూలలు ఇటు చూపి. ఇప్పుడు ఇది ల్యాండ్ అనుకోండి, ఇది ఫస్ట్ పాయింట్, ఇటు సెకండ్ పాయింట్, బౌండరీ ఉంటుంది అనమాట. ఇట్లా ఈ బౌండరీలో పాయింట్లు పికప్ చేసుకోవాలన్నమాట. 1 2 3 4. ఈ 4 అయిపోయినాక ఆటోక్యాడ్లో వేస్తే కరెక్ట్గా ఇట్లా వస్తుంది. పాలెన్ రన్ చేస్తే కరెక్ట్గా ఎన్ని ఎకరాలు ఉందనేది తెలిసిపోతుంది అనమాట. అది 1 ఎకరా 2 ఎకరాస్ అని తెలిసిపోతుంది ఇట్లా. ఓకేనా. నెక్స్ట్ స్టేక్అవుట్. ఇప్పుడు స్టేక్అవుట్ ఏంటంటే కాలం మార్కింగ్స్ కానీ మనం అంటే ఒక ఏది ఇప్పుడు కాలం పొజిషన్ యాడుంది అని తెలుసుకోవచ్చు అనమాట. దీంట్లో ఈ 2-3 సార్లు ఇది డౌన్లోడ్ బటన్ నొక్కి మాన్యువల్ కొట్టామంటే కోఆర్డినేట్స్ కొట్టాలి. ఈస్టింగ్ నార్తింగ్ కొట్టి దీన్ని కంటిన్యూ కొడితే డైరెక్ట్గా అది ఎంత దూరంలో ఉంది అనేది తెలిసిపోతుంది అనమాట. ఓకేనా. ఇంకా దీంట్లో తెలుసుకోవాల్సినవి ఇవే. ఓకేనా. ఇక్కడ పైన ఛార్జింగ్ సింబల్ చూపిస్తుంది, టైం చూపిస్తుంది. ఇది డేటా కేబుల్ది వస్తుంది. ఇంకా ఇది డిస్టెన్స్ ప్లస్ ఇది అంటే ఫోకస్ చేసిన కెమెరాది, ఈ 2. ఓకేనా. ఇంకేమున్నాయంటే దీంట్లో ఇది డేటా ట్రాన్స్ఫర్ని చూపించాను దాకే. ఫిక్స్డ్ పాయింట్, జాబ్. ఈ ఫిక్స్డ్ పాయింట్లు ఏంటంటే మనం ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్లో సేవ్ అయింది డిలీట్ చేసుకోవడానికి. ఏది ఇప్పుడు మనకి ఏడీబీ ఉందా, ఈ పాయింట్ని డిలీట్ చేయాలంటే ఇందులో డిలీట్ చేసుకోవచ్చు అనమాట. మామూలుగా అయితే డిలీట్ కాదు. ఓకేనా. అంతే. ఓకేనా. మీకు ఇంకా ఇంకోటి చూపిస్తా. ఇదేంటంటే మనకు బేసిక్గా తెలియాలి. ఇవి స్క్రూస్ ఉంటాయి అన్నమాట. అవి పైన కింద 2 ఉంటాయి. ఇది రైట్ సైడ్ వచ్చేసి ఇన్స్ట్రుమెంట్కి ఇట్లా లెఫ్ట్ రైట్ తిరుగుతుంది. ఇది అంటే హారిజెంటల్గా. లేదంటే ఇది ఇన్స్ట్రుమెంట్ మొత్తం సడన్గా తిప్పాలంటే దీన్ని గట్టిగా ఇట్లా తిప్పితే సరిపోతుంది. ఒక 5 mm 10 mm అట్లా రౌండ్లో తిప్పాలంటే ఇలా తిప్పాలన్నమాట. ఇది అప్ డౌన్ అనమాట. ఇది ఏంటంటే కొద్దిగా అప్ చేయాలి, కొద్దిగా డౌన్ చేయాలంటే ఈ స్క్రూ. లేదు మొత్తం చేయాలంటే ఇది పైనుంచి ఇట్లా ఇలా చేస్తే తిరుగుతుంది అనమాట. ఇంకోటి లేజర్ గురించి చెప్తా. ఇది ఫోకస్. ఇది తర్వాత లేజర్ ఏంటంటే పైన ఇప్పుడు మనం ఫోకస్ చేసేటప్పుడు కరెక్ట్గా ఇక్కడ పైన ఇక్కడ ప్లస్ సింబల్ ఉంటుంది అనమాట లోపల. దీంట్లోనూ కింద రెండిట్లో ఉంటుంది. మనం ట్రిగర్ టార్గెట్ చేసేటప్పుడు పైనుంచి ఏది ఆ ప్లస్ చూసి దాని తర్వాత టార్గెట్ చేయాలన్నమాట. అంటే బేసిక్గా తెలుసుకోవాల్సినవి అవి పాయింట్లు అవి. అంటే ప్రో ప్లేయర్ అయితే డైరెక్ట్గా అంటే ఇప్పుడు ఎక్స్పీరియన్స్డ్ అయితే దబ్బున్న దీంట్లో నుంచే ఇట్లా చూస్తాడు. మరీ బాగా అంటే కరెక్ట్గా చేయాలంటే మాత్రం దీంట్లో ప్లస్ సింబల్ చూసి తర్వాత టార్గెట్ చేస్తారన్నమాట. అది దీంట్లో చూస్తే ఇంకా ఈజీగా బరాబర్ సెట్ చేసుకోవచ్చు అనమాట, ఎక్కడ టార్గెట్ చేయాలి అక్కడికి. ఇంకోటి దీనికి ట్రిగర్ పాయింట్. ఇది ట్రిగర్. ఇది మామూలుగా మనం మూవ్ చేసేటప్పుడు దీన్ని నొక్కితే ట్రిగర్ అవుతుంది, స్టోర్ అవుతుంది, డేటా డిస్ట్ కూడా కొడుతుంది అనమాట. 2 ఆ సెట్టింగ్స్లో చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కనిపించేది బ్లాక్ది. ఇలా నొక్కితే అది స్టోర్ అవుతుంది, డిస్ట్ అవుతుంది 2. ఓకేనా. ఇంకా కూడా స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఈడియమా కోడ్ ఏం పెట్టుకోవాలి. రోడ్ సర్వేలోకి పోయినాక ఈ కోడ్ అంటే మనం రోడ్డా కెనాలా అని చేంజ్ చేసుకునేటప్పుడు అక్కడ మనం మార్చుకోవచ్చు.